ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా ఒక వెలుగు వెలిగిన సూపర్ సీనియర్ ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే వ్యవహరించిన లీడర్. పెద్ద సభకు ప్రాతినిధ్యం వహించిన ఆ పెద్ద ఆయన ఫ్యూచర్ ఇప్పుడు డైలమాలో పడింది. పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ ని పక్కన పెట్టడం అధిష్టాన వ్యూహమా లేదంటే నిర్ణయ లోపమా? పార్టీ నిర్ణయంతో రగిలిపోతున్న ఆ సీనియర్ ప్రతి వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. తాడిపత్రి జీవన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ లీడర్ ఆయన. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాయకుడు. రాజకీయ వ్యూహాలను రచించడంలో తనకు తానే సాటి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సవాల్ విసరడంలో జీవన్ రెడ్డి స్టైలే వేరు. అలాంటి నాయకుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక 10 ఏళ్లు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పూర్వ వైభవం వస్తుందనుకుంటే అసలు గుర్తింపే లేకుండా పోయిందట ఆయనకు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యేల కోటాలో మరోసారి అవకాశం ఇస్తుందని భావించి భంగపడ్డారు. రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి ఛాన్స్ లేదనడంతో సైలెంట్ అయ్యారట జీవన్ రెడ్డి. సీనియర్ కి అవకాశం ఇవ్వాల్సిందేనని ఓ మంత్రి ఢిల్లీ దాకా వెళ్లొచ్చినా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చేసేదేం లేక మౌనంగా ఉండిపోయారట ఆయన కూడా. ఎమ్మెల్సీగా అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు జీవన్ రెడ్డి. ఆయన అనుచరులు కాంగ్రెస్ శ్రేణుల్లో కొందరు పార్టీ కూడా మారారు. మీలాంటి సీనియర్కే గౌరవం దక్కనప్పుడు మా పరిస్థితి ఏంటని జీవన్ రెడ్డి దగ్గరే ఆవేదన వ్యక్తం చేశారట ఆయన అనుచరులు. అయితే అవకాశం వస్తుందని, కొన్నాళ్లు ఎదురు చూడాలని నచ్చజెప్పారట జీవన్ రెడ్డి. కొంతమంది పార్టీ వీడడం, మరికొందరు అంటీముట్టనట్టు ఉండడంతో అన్ని అంశాలపై ముఖ్య నేతలతో చర్చించిన జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారని టాక్. తనకు ఎలాంటి పదవి లేకున్నా తనను నమ్ముకున్న నేతలకు మాత్రం నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందేనని కండిషన్ పెట్టారట జగిత్యాల సీనియర్. కాంగ్రెస్ పార్టీని తనను నమ్ముకొని చాలా మంది దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నారని, వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందేనని అధినాయకత్వం నుంచి భరోసా తీసుకున్నారట జీవన్ రెడ్డి. హైకమాండ్ కూడా సరే అనడంతో ప్రస్తుతం వెయిట్ అండ్ సీ అన్నట్లున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాక జీవన్ రెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఆయన వర్గం భవిష్యత్తుపై డైలమాలో పడిపోయింది. నామినేటెడ్ పదవులు వస్తాయని భావించిన హస్తం పార్టీలో చేరితే తమకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోందట ఎమ్మెల్యే వర్గం. మరి వారికి ఎమ్మెల్యే సంజయ్ ఎలా న్యాయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా కామెంట్ చేస్తే సీరియస్ గా రియాక్ట్ అయ్యే జీవన్ రెడ్డి సైలెంట్ గా ఉండడం వెనుక వ్యూహమేంటో రాజకీయ మేధావులకు అంతు చిక్కడం లేదట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న జీవన్ రెడ్డి పార్టీ ఓటమి తర్వాత పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తనను ఎమ్మెల్సీగా గెలిపించిన గ్రాడ్యుయేట్స్ తీర్పుపై ఇప్పటిదాకా ఎలాంటి కామెంట్ చేయలేదాయన. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 15 నెలల తర్వాత సీనియర్ నేతలతో ఒకరైన అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తింపు చాటుకున్న జీవన్ రెడ్డికి కూడా టైం వస్తుందని, ఆ సమయం కోసమే ఆయన వెయిటింగ్ అని సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా మాజీ మంత్రిగా, తాజా మాజీ ఎమ్మెల్సీగా, పార్టీలోనే సీనియర్ లీడర్గా గుర్తింపున్న తాడిపత్రి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్నదే జగిత్యాలలో ఇప్పుడు హాట్ టాపిక్.